ఓం శ్రీమాత్రే నమః. చూసారా, ఇది ఏం మొక్క అనుకుంటున్నారా? నల్ల పసుపు. ఎంత సేఫ్గా పంపించారో తెలుసా? నేను పెట్టు ప్యాక్ తీయడం చూపించాను. మరి తర్వాత దీనికి ఉండే కవర్లు కూడా తీయటం పెద్ద వీడియో తీసాను, 4 నిమిషాలు చూడండి. నల్ల పసుపు మా కోడల చేత పెట్టించుకున్నాను. కొద్దిగా వాటర్లో పెట్టాను. వచ్చిన తర్వాత ఒక గంట పక్కన పెట్టాను. గాలి తీసుకున్న తర్వాత మళ్ళీ తీసి కొద్దిగా వాటర్లో పెట్టాను. ఒక గంట తర్వాత మళ్ళీ కుండీలో పెడతాను. ఈ మొక్క చాలా సేఫ్గా వచ్చింది. పెట్టి చూపించాను. దాని మీద వీరు పంపింది ఉంటుంది కదా, అది చూసుకుని మీకు అవసరమైన వారు పెట్టుకోండి. ఎందుకంటే వీరు మొక్కల్ని చాలా సేఫ్గా పంపిస్తారు. మనకి 10 రోజులకు వచ్చిన మొక్క అనేది చాలా ఇలా పదిలంగా వస్తే మొక్క అనేది పాడవదు. వీరు దగ్గర మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే పాండవ బత్తి నేను పెట్టుకున్నానండి. మొత్తానికి ఇరిగిపోయి వచ్చింది. బురద మట్టి కవర్లో వేసేసి అందులో పాండవ బత్తి మొక్క పెట్టేసి ఆ పైన కొమ్మ విరిసేసి ఒక లబ్బర వేసేసి పంపించేశారండి. మొక్క ఎండిపోయింది, మొత్తం ఏర్లు కుళ్ళిపోయి. ఎందుకంటే ఆకు తలసరగా ఉండే మొక్క వాటర్ ఎక్కువ ఉంటే కుళ్ళిపోతుంది అన్నమాట. దాని గురించి వేరే చెబుతాను. వారు అసలు సరిగ్గా పంపలేదు. వారు పంపించిన వారు అన్నమాట. ప్యాకింగే బాగోలేదు. ఇది ప్యాకింగ్ బాగుంది, అందుకే సేఫ్గా మొక్క మన ఇంటికి వచ్చింది. ఎవరికి అవసరమన్నా ఇలా పెట్టుకోండి. నల్ల పసుపు నాకు కావాలని ఒక కోరిక. నల్ల పసుపు మంచిది అంటారు కదా, అదే కూరలు అది వాడుకుందాం మన పచ్చి పసుపు అని మా కోడల చేత పెట్టించుకున్నాను. సేఫ్గా మన ఇంటికి వచ్చింది. అవసరమైతే మీరు కూడా ఎవరో పంపించారో తెలియదు కానండి, మా కోడలు అడిగి మళ్ళీ చెబుతాను. అయినా పెట్టి తీసాను, సాట్ పెడతాను చూడండి. వారికి మాత్రమే పెట్టుకోండి మొక్కలు. 10 రోజులైనా మన ఇంటికి సేఫ్గా వచ్చేస్తాయి.